చిరుధాన్యాలతోటి ఫుడ్ తీసుకుంటే అనేక అనారోగ్య కారణాల నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి ఫుడ్ కల్చర్కు తర్వాత ఒకప్పుడు మన పూర్వీకులు తిన్నటువంటి ఫుడ్ ఎలా ఉండేది, వాళ్ళు ఎందుకు అంత ఆరోగ్యకరంగా ఉన్నారు, ప్రధానంగా సాములు కావచ్చు, అరికలు, రాగులు, ఉడుములు, ఇలా రకరకాలైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటితోటి మనం ఆహారం చేసుకొని తినడం ద్వారా అనేక రోగాల నుంచి బయటపడవచ్చు అనేది చెప్తున్నారు. ఫస్ట్ కొంతమంది ఎప్పుడు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం. 2023 మిల్లెట్ ఇయర్గా ప్రమోట్ చేశారు కాబట్టి ప్రజలలో అందరికీ కరోనా ఒక మంచి గుణపాఠం నేర్పించి వెళ్ళింది. 30% అన్న కొంతమంది అన్న మారారు. మేము అవేర్నెస్ క్యాంప్స్ పెడుతున్నాం. అంటే చిరుధాన్యాలు తీసుకోవాలి, చిరుధాన్యాలు అంటే ఏంటివి, చాలా మందికి చిరుధాన్యాలు ఎన్ని రకాలు ఉన్నాయి, అసలు ఏం చేస్తాము అనేది కూడా చాలా మందికి తెలియదు. ఇప్పుడు మామూలుగా మనం ఫ్రైడ్ రైస్ వేస్తున్నాం. ఈ ఫ్రైడ్ రైస్ మనం బియ్యంతో చేస్తాం. ఇప్పుడు మేము ఇదే కొర్రలతోటి ఫ్రైడ్ రైస్ వెజిటబుల్ బిర్యానీ టైప్గా మేము చేసి చూపించాము. సేమ్ దాని టేస్ట్ అంటే రైస్తో చేసిన టేస్ట్, ఈ కొర్రలతో చేసిన టేస్ట్ ఒకసారి వాళ్ళకి తేడా అనిపిస్తుంది. ఉడకపెట్టిన కొర్రల అదంతా అపోహనండి. ఎందుకంటే వాళ్ళకి కొంచెం మనం చిరుధాన్యాల వైపు వెళ్తున్నాము అంటే ఓపికతోటి చిరుధాన్యాలది ఎప్పుడు నానబెట్టినా, కొర్రలను మనం బియ్యం ఏం చేస్తాం, ఒక జస్ట్ కడిగేసి పెట్టేసుకుంటాం బియ్యాన్ని. కానీ చిరుధాన్యాలను మాత్రం అలా చేయదు. 3 గంటల నుండి 4 గంటల వరకు తప్పకుండా నానబెట్టాలి. ఒక్కొక్క చిరుధాన్యం 7 పొరలు ఉంటుంది. ఆ 7 పొరలు కూడా ఉబ్బి లావుకై అది మెత్తగా కావాలంటే తప్పకుండా నీటి శాతం ఎక్కువ పోసేసి ఉడకపెట్టాలి, నానబెట్టాలి. కృష్ణవేనండి పించు. నేను మొదటిసారి అవగాహన కార్యక్రమాన్ని చూస్తున్నాను. నేను రాగి జావ తాగుతాను. ఎందుకంటే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ కానీ, మొక్కజొన్నతో తయారు చేసిన రవ్వను తొందర కావడానికి కానీ డాక్టర్ సలహాతో నేను రాగి జావ తాగుతున్నాను. పిల్లల్లో ముఖ్యంగా ఏంటంటే ఈ ఫుడ్ ఏ రకంగా ప్రిపేర్ చేస్తే పిల్లల్లో ఇష్టపడతారనే విషయాన్ని మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత నేను తెలుసుకున్నానండి. కాకపోతే ఏంటంటే పిల్లల్లో వచ్చే ఫర్దర్గా హాస్పిటల్స్లో అన్నీ వెళ్ళి వాళ్లకు డిసీజ్ రాకుండా కాపాడుకోవడానికి మాత్రం ఈ చిరుధాన్యాలు చాలా మేలు జరుగుతుందని తెలుసుకున్నాను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే చిరుధాన్యాలు ఎట్లా ప్రిపేర్ చేయాలనే విషయం మాత్రం ముఖ్యంగా మాకు బాగా అర్థమైంది. మోకాలు నొప్పి అంటారు కదా, దానికి రైస్ తింటుంటే ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఒక 5-6 ఇయర్స్ నుంచి నేను వీక్లీ వన్స్ రైస్ తింటా. మిగిలిన టైంలన్నీ చిరుధాన్యాలతోనే ఉప్మా చేసి తింటున్నా. కంప్లీట్ క్యూర్ అయింది. అందుకే నేను చిరుధాన్యాలు చాలా మంచిది లైఫ్ను, ఎస్పెషల్లీ ఇప్పుడు చిల్డ్రన్ వాళ్ళకి అవేర్నెస్ తక్కువ ఉంటుంది. ఇది ఆల్రెడీ మేము యూజ్ చేస్తున్నాం ఇంట్లో. మా ఫాదర్ కానీ మేము కానీ యూజ్ చేస్తున్నాం. ఇది గుడ్ ఫర్ హెల్త్ అని చెప్పచ్చు, సింపుల్గా చెప్పాలంటే. ఇది వెరీ నైస్ ప్రోగ్రామ్. అండ్ ఇది అవేర్నెస్ కూడా ఇస్తున్నారు, ఎలా కుక్ చేసుకోవాలి ఏంటి. పిల్లలు ఏంటంటే జస్ట్ వైట్ రైస్ తినడం వల్ల కూడా హెల్త్ ఇష్యూస్ అంటే తొందరగా సిక్ అవ్వడము, కోల్డ్ అవ్వడము ఇలా అవుతుంది. ఇది తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది అనమాట. సో దిస్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్ అని చెప్పచ్చు. మహిళలు చేస్తున్నటువంటి ఈ అవగాహన మాత్రం అభినందనీయంగా చెప్పొచ్చు. అందరం కూడా కొంత ఇప్పుడున్నటువంటి ఫుడ్లో ఉన్నటువంటి కొన్ని అలవాట్లు మార్చుకొని ఇలాంటి చిరుధాన్యాల వైపు మాత్రం మళ్ళాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది.